నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను అనుష. బీహార్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకోనుందా? నితీష్ కుమార్ ను బీజేపీ ఢిల్లీకి తీసుకెళ్తుందా? బీహార్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని బీజేపీ చూస్తోందా? ఇదే ప్రశ్న ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బీజేపీ వ్యూహం ఏమిటి? నితీష్ కుమార్ భవిష్యత్ ఏమిటి అనే అంశాలను ఒక్కసారి విశ్లేషిద్దాం. బీహార్ రాజకీయాల్లో చాలా కాలంగా కీలక నేతగా ఉన్న వ్యక్తి నితీష్ కుమార్. ఆయన పార్టీ జేడీయూ గత 2 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపుతోంది. 2005 నుంచి ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు నితీష్ కుమార్. ఎన్డీఏలో ఉండి తరువాత మహాగఠబంధన్లో చేరి మళ్లీ బీజేపీతో కలిశారాయన. అయితే ఇలా తరచూ పొత్తులు మార్చడం వల్ల ఆయనపై రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటికీ బీహార్లో ఆయనకు ఒక ప్రత్యేక రాజకీయ ప్రభావం అయితే ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల్లో బీహార్లో బీజేపీ బలం పెరిగింది మనకి తెలుసు. 2010 వరకు జేడీయూ ప్రధాన పార్టీగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు జేడీయూ కంటే ఎక్కువగా ఉండటం, అటు కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల బీజేపీకి రాజకీయంగా బలం పెరిగింది. ఈ నేపథ్యంలో బీహార్లో స్వతంత్రంగా ఎదగాలని బీజేపీ భావిస్తోందన్న వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నితీష్ రాజీనామా నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. నితీష్ కుమార్ ను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకువెళ్లే ఆలోచనలో బీజేపీ ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆయనను కేంద్ర మంత్రిగా చేయడం లేదా ఇతర కీలక పదవి ఇవ్వడం ద్వారా బీహార్లో బీజేపీ స్వయంగా నాయకత్వం చేపట్టే అవకాశం ఉంటుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉండగా ఈ లిస్టులో బీహార్ కూడా ఉండాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మరో కీలకాంశం నితీష్ కుమార్ వయస్సు. ప్రస్తుతం 70 ఏళ్లు దాటిన నితీష్ తరువాత ఎవరు నాయకత్వం చేపడతారు అన్నది సరిగ్గా స్పష్టత లేదు. ఇది బీజేపీకి రాజకీయంగా ఒక పెద్ద అవకాశమనే చెప్పాలి. అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీజేపీ ఇదే ఫార్ములాను ఏపీలో కూడా అప్లై చేస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. బీహార్ తరహాలో ఏపీలో కూడా సీఎం చంద్రబాబుతో రాజీనామా చేయించి ఆయన కుమారుడు లోకేష్ కి పగ్గాలు అప్పగించే విధంగా మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది అంటున్నారు. ఒకవేళ లోకేష్ పగ్గాలు చేపడితే కూటమిలో కలహాలు రావడం ఖాయం. తద్వారా కూటమిని కూల్చి 2028 అసెంబ్లీ ఎన్నికలకు తమ నమ్మకస్తుడైన జగన్ కి లైన్ క్లియర్ చేయాలన్నది బీజేపీ గేమ్ ప్లాన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే గనక నిజమైతే బీహార్ ఫార్ములా ఏపీకి కూడా వర్కౌట్ అవుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో.